యేసు క్రీస్తు మన కొరకు ఎంతో శ్రమలు పడ్డాడు. శ్రమలు పడలేదమ్మా? ఆయనకి ఇచ్చిన బహుమానం ఏంటి తెలుసా? నీ శరీరము యొక్క విలువ నీకు తెలియదు తెలుసా? ఈ మనుషులకి వెండి విలువ తెలుసు, బంగారం విలువ తెలుసు, ఐశ్వర్యం విలువ తెలుసు, ధన విలువ తెలుసు, కానీ మనిషి శరీరం విలువ ఎవరికి తెలియదు తెలుసా? ఆసక్తి కలిగే వాక్యము, దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఇది దేవుడిచ్చిన ఆలయము. ఏది? నీ శరీరము దేవుడిచ్చిన ఆలయము. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము దేవుని యొక్క లేఖనం చూసుకున్నామమ్మా. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ప్రతి ఒక్కరు బైబిల్ తెలిసి అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, మీరు దేవుని ఆలమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించడాన్ని మీరు ఎరగరా? ఏంటమ్మా ఏం చెప్తున్నామా? ఈ శరీరము దేవుడిచ్చిన ఆలయము. ఇది యేసాయిషును నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో యెహోవాను ఆరాధించాలి. దేవుడిచ్చిన ఆలయము నీ శరీరము. ఈ మందిరాలు మనం ఏర్పరచుకున్నాయి, ఈ మందిరాలు మన చేతులలో కట్టుకున్నాయి, ఈ మందిరాలకు పునాది వేసి కట్టమని, కానీ దేవుడు నీ శరీరంలో పునాది వేసి కట్టాడు. దీన్ని ఆరాధిస్తున్నావా? ఈరోజు చూడండి, వాక్యము తెలిసిన వాడు పాపము చేయించున్నాడు, వాక్యము తెలియని వాడు కూడా పాపము చేయించున్నాడు. వాక్యము తెలిసిన వాడు అబద్ధాలు ఆడుతున్నాడు, వాక్యం తెలియని వాడు కూడా అబద్ధాలు ఆడుచున్నాడు. దేవుడు చెప్పుచున్న మాట ఏంటి? నీ శరీరము దేవుడిచ్చిన ఆలయము. ఈ శరీరము చాలా విలువైనది. ఈ శరీరము సుఖవచనాల కోసము కాదు. యుద్ధములు ఎందుకు జరిగించున్నాయి? నీ సుఖభోగములు బట్టి కదా అని యాకోబు మాట్లాడుచున్నాడు. ఈ శరీరము దేవునికి సమర్పించుకోవాలి, ఈ శరీరము దేవునికి ఆరాధన జరిగించుకోవాలి, ఈ శరీరము దేవునికి ఆరాధించాలి. నీ శరీరముతో చాలా మంది ఈరోజు పాపాలు చేస్తున్నారు. శరీరము సుఖము కోసం ఆరాధిస్తున్నారు. నీ శరీరము సుఖము కోసం అంటే కడుతున్నారు, కానీ దేవుడి కోసం ఎప్పుడు ఇచ్చావా? దేవుని యొక్క వాక్య ప్రకారముగా నీ శరీరం విలువ నీకు తెలీదు తెలుసా? ఈ శరీరము చాలా విలువైన. దేవుడు కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి దేవుడు మాట్లాడుచున్నాడు. ఇది దేవుడిచ్చిన ఆలయము. ఇదే నీ శరీరము దేవుడిచ్చిన ఆలయము. నీ మాటతో, నీ చేతులతో, నీ స్వరముతో, నీ కంటితో, ప్రతి అవయవముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధిస్తున్నావా? కానీ నువ్వేం చేస్తున్నావు? నీ ప్రతి అవయవముతో పాపము చేయించున్నావు. దేవుడు అందుకే చిన్న మాట, నువ్వు దేవుడితో అయితే పాపము చేయించినావో ఆ అవయవము పాడైపోదును. అవునా? నీ కంటితో చెడుని చూసావంటే నీ కళ్ళు చీకటి కమ్మును అని వాక్యం చెప్పింది. నీ నోటితో అబద్ధాలాడి మోసమైన మాటలు మాట్లాడేలా నీ నోరు మూతపడిపోదును. నీ చెవులు వ్యర్థమైన మాటలు ఆలకించి వ్యర్థమైన ఆలోచనలు అబద్ధావంటే నీ చెవులు ఏమైపోతే బెంగులు పుట్టించిన దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది. బిలాము అనే ప్రవక్త మనం కనపడుతున్న వాక్యము. ఆయన ఆత్మదర్శనం కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు? తన శరీరం అంతా దేనికి ఆధారపడిపోయాడు? బహుమతికి ఆధారపడిపోయాడు. రాజునిచ్చే బహుమతులకి, లోకమిచ్చే బహుమతులకి ఈ శరీరము ఆటంకపడిపోయింది. ఈ శరీరం బాగా దేనికి సంతోషపడిపోయింది? ఆ రాజు ఇచ్చిన బహుమానానికి ఆసక్తి పడిపోయి ఈ శరీరాన్ని దేనికి సమర్పించుకున్నాడు? మనుషునికి సమర్పించుకున్నాడు. ఇలా ఏమైపోయాడు? బహుమతుల కోసం దర్శనాన్ని కోల్పోయాడు. బహుమతులు దేనికి పనికొస్తాయి? నీ శరీరానికే పనికొస్తాయి, ఆత్మకి పనికిరాదు. పనికొస్తా? ఆత్మకు పునాది ఏంటి? దేవుడి యొక్క రక్షణ. నీ ప్రతి అవయవం కూడా దేవుడికి సమర్పించుకోవాలి. ఇస్తున్నావా? ఈ శరీరముతో చాలా పనులు చేస్తారు చాలా మంది. చెవిని కాలుతారు, మద్యం త్రాగుతారు, పాపము చేస్తారు, వ్యభిచరిస్తారు, దొంగలిస్తారు, నీచమైన పనులు చేస్తారు, చెడు తలతో తరిస్తారు, ఎన్నెన్నో పనులు చేస్తారు. దేవుడు ఏం చెప్తాడు? నీ శరీరము దేవుడిచ్చిన ఆలయము కదమ్మా.
యెరూషలేమును యెరూషలేమును ఎలాగైతే ఆ యెరూషలేమే పాడు చేస్తుంటే ఆ దేవుడు ఎంత కోపడ్డాడో నీ శరీరం పాడు చేసిన దేవుడు అంటే కోపడ్డాడు. ఐగుప్తు ప్రజలు వారు చేయించిన పాపముల చేత ఏం తెచ్చుకున్నారు? సకలమైన వ్యాధులు కొని తెచ్చుకున్నారు. తెచ్చుకున్నారా? 5 వ్యాధులు దేవుడు పంపించాడు. ఇలా చూసుకో, సుఖం లేదు, సంతోషం లేదు, ఆరోగ్యం క్షీణించిపోయి అనారోగ్యంతో బాధపడుతూ చాలా మంది ఎందుకు ఈ పాపము చేస్తారని ఎప్పుడు తలెత్తలేస్తా ఒక్కొక్క దినములో మంచం పట్టిన తర్వాత ఏడుస్తారు. ఎవరా? 1000 పాపాలు చేసినా, 1000 తప్పులు చేసినా, 1000 నేల చేసినా క్షమించే దేవుడు ఉన్నాడు. లేడా? ఇక దేవుడు తేటగా మాట్లాడిన మాటలు ఏంటి తెలుసా? నీ శరీరం దేవుడి చేయాలేమో, నీ శరీరం అంతా దేవుడిని ఆరాధించాలి, నీ శరీరం అంతా దేవుడిని సంతోషపరచాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ సుఖము కోసం చూస్తున్నావు, కానీ రేపు వచ్చి ఆపద కోసం చూస్తున్నావా? నువ్వెంత సుఖపడ్డావో అంత బాధపడతావు. ఈ శరీరముతో ఎన్ని నేరాలు చేస్తావో అన్ని శిక్షలు అనుభవించాలి. ఈ శరీరముతో ఎన్ని చెడుతనం చేస్తావో, ఎన్ని త్రాగం చేస్తావో, ఎన్ని చెత్త పనులు చేస్తావో, ఎన్ని చెడు పనులు చేస్తావో, ఎన్ని మోసాలు దోషాలు చేస్తావో దానికి తగ్గది దేవుడు ఏర్పరిచినా దేవుడు అంటున్నాడు, నా కుమారులారా మీకు నేను మార్గములు ఏర్పరిచున్నాను. నీకు మార్గము తెలుసు, అయినా కానీ ఏం చేస్తున్నావు? తప్పి తిరిగిచ్చున్నావు. ఈ పని చేస్తే నీకేం జరుగుతుందో తెలుసు, అయినా కానీ చేస్తున్నావు. ఈ శరీరంతో, ఈ అవయవాలతో, ఈ చేతులతో ఈ పని చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసు, అయినా కానీ చేతులతో ఏం చేస్తావు? అక్రమంగా సంపాదిస్తున్నావా? ఈ కళ్ళతో ఏం చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసు, ఈ కళ్ళతో ఏం చేస్తున్నావు? చెయ్యని నేరాలు పాపాలు చేస్తున్నావు. చూస్తలేదా? దేవుడు అంటున్నాడు, నీ అవయము దేవుడిచ్చిన ఆలయం కనుక భద్రము సుమా. నీ నోటికే కాదు, ప్రతి అవయవానికి ఏముండాలి? అదుపు ఉండాలి. అలా సరే, నాలుగుకి చూడండి, చాలా మంది అంటారు నాలుగుకి నరం లేదు కనుక మాట్లాడేస్తారు. చాలా మంది అంటారు, చాలా మంది అంటారమ్మా నాలుగుకి ఏం లేదా, నరం లేదు కనుక ఏమంటారు? నాలుగుకి ఎముక లేదు, అందుకే మన భద్రంలో ఉంటుందా? మనం ఏం చెప్తాడు? ఎంత నాలుగే ఎంతో. మరి ప్రతి అవయవానికి దేవుడు ఏమిచ్చాడు? నరమునిచ్చాడు, ఎముకనిచ్చాడు. మరి ఎందుకు నువ్వు వంకర బుద్ధి నడుస్తున్నావు? మార్గము తప్ప ఎందుకు తిరుగుచున్నావు? మార్గము తెలిసిన చాలా మంది తిరుగుచున్నారు. తెలుసా? ఈ పని చేస్తే నీకేం జరుగుతుందో తెలుసు, అయినా కానీ చేస్తాను. ఎందుకు? రేపు జరిగింది అనుకుంటున్నాను. దేవుడు అంటున్నాడు, ఈ శరీరము దేవుడిచ్చిన ఆలయము, దీనిని పాడు చేయకు. ఇలా చాలా మంది మాటల చేత అబద్ధాల మాటలు మాట్లాడి నీ నోటికి ఏం తెచ్చుకున్నావు? పోయి వ్యాధిని తెచ్చుకున్నావు. అబద్ధాల వల్ల నీకు వచ్చేది ఏంటి? నీ నోరు ఏమవుతుంది? అనారోగ్యానికి గురైపోతుంది. అవునా? అబద్ధాలు మాట్లాడితే ఏమవుతుంది అనుకున్నావేమో, ఈరోజు బాగానే ఉంటుంది, రేపు పొద్దున మంచమే పడ్డాక నీ నోరు పని చేస్తా. నువ్వేమడుగుతున్నావో తెలియాలకి, నీళ్ళు అడుగుతున్నావో, ఆహారం అడుగుతున్నావా, ట్యాబ్లెట్ అడుగుతున్నావో, నువ్వేమడుగుతున్నావో తెలియదు. దేవుడు అంతగా నీవు దేవుని ఆత్మ శరీరముతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు మాట్లాడిన మాటల ప్రకారముగా ఆయన అంటారు, ఈ పునాది ఎవరేస్తారు? ఒకటి కట్టబడింది, దేవుడు కట్టబడింది శరీరము. ఏదేని తోటలో అవ్వ ఆదాము తన శరీరము చేత సృష్టింపబడి లోకానికి సమర్పించాడు. నిన్ను కూడా దేవుని యొక్క భాగముగా ఏర్పరిచాడు. నువ్వేం చేస్తున్నావు? ఈరోజు చాలా మంది చూడండి, క్రైస్తవ సమస్త కూడా పాపానికి బానిసైపో, బైబిల్ పట్టుకున్న వాడు కూడా పాపానికి బానిసైపోతున్నాడు. వాక్యము తెలుసుకున్న వాడు కూడా బానిసైపోతున్నాడు. ఎందుకు? నువ్వు ఎక్కువ శాతం శరీరం ఆరాధిస్తలే. మందిరాన్ని ఆరాధిస్తున్నావో కానీ శరీరం ఆరాధిస్తున్నావా? మందిరం శుభ్రం చేత చూస్తున్నావు కానీ శరీరం శుభ్రం చేత చూస్తున్నావా? చాలా మంది చూడండి, మందిరం డెవలప్మెంట్ కోసం చూస్తారు, సంఘం అభివృద్ధి కోసం చూస్తారు. మంత్రులు ఎలా కట్టాలి, పాలనతో కట్టాలి, అత్తరం ఎంత చూస్తున్నారు. కానీ ఈ శరీరము దేవుడు ఇచ్చిన ఆలయం కనుక దీన్ని శుభ్రముగా ఉంచాలి అని ఎవరికి ఉంటుంది? వచ్చు ఎవరికి లేదు. మనకు కావాల్సింది ఏంటి? ఈ గోడతో కొట్టబడింది కాదు, దేవుడు శరీరముగా కట్టబడిన శరీరం దేవునికి ఆరాధించాలి. ఏ ఇద్దరు
ముగ్గురు ఎక్కడైతే దేవుని యందు నీతిమంతులు ఉన్నారో అదే దేవుని ఆలయం అని దేవుడి వాక్యం సెలవిచ్చింది. ఎవరదా? ఈనాడంటే మందులు ఉన్నాయి, ఈనాడంటే ఈ గోడలు ఉన్నాయి, ఈనాడంటే మనకి ఈ గోపులు ఉన్నాయి. గతించిన కాలాల్లో ఇశ్రాయేలు ప్రజలకి ఏమి లేదు, బైబిల్ అంటే తెలిసేమో కానీ మందిరాలు లేవు. ఉన్నాయా? ఎలా చేస్తామని దేవుడికి చెప్పారు. ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నీతి మందిరం కూడి ఉన్నారో అదే నా మందిరం అని దేవుడు చెప్పాడు. చెప్పలేదా? చాలా మంది మందిరానికి వస్తున్నాయి కానీ మనిషికి లేదమ్మా. మందిరం శుభ్రం చేస్తారు చాలా మంది, హృదయాలు శుభ్రం చేసుకోరు. దేవుడు అంటున్న మాట మందిరాన్ని శుద్ధి చేయడం కాదు. అందుకే దావీదు ప్రవక్త 23వ అధ్యాయంలో లాస్ట్ లో దేవుడు మాట్లాడు, చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఎక్కడమ్మా? చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేయాలంట. ఈ మందిరంలో మనం గంట ఉంటాం, 2 గంటలు ఉంటాం, లేదంటే నెలలో 1 వారం, 2 వారాలు, 4 వారాలు ఉంటాం. మిగతా రోజులన్నీ ఎక్కడ ఉంటాం? బయట తిరుగుతాం. అంటే దేవుడు చిరకాలం నివాసం అనగా నీ శరీరము దేవుడిచ్చిన ఆలయము కనుక చిరకాలం హృదయంలో దేవుడిని ఆరాధించాలి. ఆరాధిస్తున్నావా? ఆదివారమే కాదు, సోమవారం కొన్ని దేవాలయం శుద్ధి చేసుకోవాలంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నీ ఇంట్లో కానీ చెప్పులు వేసుకోవద్దు, ఏమంటావు? చెప్పులు బయట విడిచిరామంటావు. అదమ్మా, అది తెలియదు. నీ హృదయంలోకి నీచులు వచ్చాడనుకో వాడిని బయటికి తోసేయి. నీ అధికారాన్ని అపవాసులు వచ్చాడని బయటికి గెట్టాయి. నిన్ను పాడు చేయమనుకున్న వాడు ఎందుకు వచ్చాడంటే ప్రార్థించు, దేవుడు నిన్ను శుద్ధి చేస్తాడు. చేయడా? చాలా మంది ఈ అవయవాన్ని పాడు చేసుకుంటున్నారు. బిలాం ఏమయ్యాడు? బహుమతులను ఆశ్రయించి దేనికి అయిపోయాడు? తన దర్శనాన్ని కోల్పోయాడు. కోల్పోలేదమ్మా? బిలామును దేవుడు ఆశ్రయించి ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మను దేవుడు దయచేస్తుంది. అదే రీతిగా ఆకారాల ప్రవర్తన మనకు కనబడతాడు. అతను కూడా దేవుని యందు చాలా సంతోషంగా నడిచేవాడు. కానీ తనకు ఎక్కువ చెప్పు ఏమంటాడు? తన అవయం మీద ఎట్టుకునే బంగారానికి మోజడిపోయి, తన వస్త్రానికి ఆశపడిపోయి చాలా మందికి ఏమైపోయాడు? సుఖభోగంగా నమ్మి ఏమైపోయాడు? దేవుడి యందు ఏమైపోయాడు? దూరం అయిపోదా? చాలా మంది అలాగే ఉంటారు. ఒక యవనస్తుడు అంటే దేవుని యొక్క వాక్య ప్రకారం చూడండి అమ్మా. ఒక యవనస్తుడు మా తల్లి తండ్రికి నాకు అన్నాడు, ఇది నా తల్లి యొక్క స్వరూపము కదా, నా తల్లి యొక్క స్వరూపము ద్వారా నేను పుట్టబడి ఉన్నాను కదా, నాకు ఎవరు ఆదరించే వాళ్ళు ఎవరు కదా, నా శరీరం నా ఇష్టం కదని అది చేసే పనులు చేస్తున్నాడంట. తాగుతాం, తిరుగుతాం, శరీరాన్ని కాలుతాం, జోజమాడతాం, ప్రతి పని దేవుడు ఏదైనా చేయదని చెప్పాడో అవన్నీ కూడా చేసేసాడంట. అది ఏమనుకుంటున్నాను? నా శరీరం కూడా నా ఇష్టం అనుకుంటున్నాను. అనుకుంటానా? అది చేస్తా? అది ఏమనుకున్నా? నా శరీరం నా ఇష్టం అనుకుని సుఖభోగాలకి, ఐశ్వర్యానికి, పాపానికి, చాలా మంది స్త్రీలకి దానికి దీనికి బానిస అయిపోడు. వారికి తెలియదు దేవుడు ఇచ్చిన ఆలయం అని తెలుసా? అది ఎవరు చెప్పాలి? తన తల్లిదండ్రులు ఏం చెప్పాలి? ఈ శరీరం నా వల్ల నీ తండ్రి వల్ల వచ్చింది కాదు, దేవుడి యొక్క స్వరూపం వల్ల వచ్చింది. దీనిలో పాడి చాలా మంది చూడండి, దేవుని యొక్క వాక్య ప్రకారముగా 10వ బెడ్లో తన యావదాస్తి పాడు చేసి అంటే తల్లిదండ్రులు ఏమంటారు? ఈడేంటలా పాడు చేసి అంటే చాలా బాధపడరా? దేవుడు కూడా బాధపడుతున్నాడు. అనగా నీ శరీరం పాపానికి బానిస చేసిన దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఒక తల్లి తండ్రి ఒక కొడుకు ఎలాగైతే తనకున్న ధనమును, తనకున్న ఐశ్వర్యము పాడు చేసి ఎంత బాధపడుతున్నాడో మన ప్రభు యేసుక్రీస్తు కూడా నీ శరీరమును పాడు చేస్తే అంత రెట్టింపు దేవుడు బాధపడుచున్నాడు. చెప్పాలి మనం ఏం చెప్పాలి? ఇది మారుగా వచ్చిన శరీరము కాదు, ఆయన ఎంతో కష్టపడి శ్రమటొచ్చి రక్తము కాచి ఎన్నో గాయాలు పొంది, ఎన్నో అవమానాలు పొంది, నిందలు పొంది, చేయని నేరాలు మోపుకొని ఆయన ఎంతో సత్య స్వరూపమైన దేవుడు మన కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టి విలువ పెట్టి దేవుడు నేను కొన్నాడు. కొనరా? పుస్తకంలో చెప్పాడు 6వ అధ్యాయంలో, నీవు విలువ పెట్టి కొనబడినవాడువు. మొదటి కొరింథీయుల అపోస్తలుడైన పౌలు 6:21 దేవుడు తేటగా చెప్పుచున్న మాట తెలుసా? నీవు విలువ పెట్టి కొనబడిన వాడువు. కొనగా యోసేపు పాపమును చూసి పారిపోయాడు. యోసేపు దేవుని యొక్క ఆత్మ స్వరూపముగా ఎంచబడి ఉన్నాడు. మగవాడంటే 10 మంది స్త్రీలతో సుఖపడినవాడు కాదు, తన భార్య తప్ప వేరే ఎవరు
ఎద్దకు వెళ్ళకుండా వాడే నిజమైన మగవాడు అని దేవుడు వాక్యం లేఖనం చదివించింది. ఎవడదా యోసేపు ఏం చేశాడమ్మా? అన్నింటికి దూరం అయిపోయాడు. ఒకే దానికి దగ్గర అయ్యాడు. దీనికి దేవుడికి ఒక్కడికి దగ్గర అయ్యాడు. తనది కాదు అని దాన్ని ఆశ్రయించాడా? దాని సేవ ఏం చేయదు? దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆ రాజు భార్య మంది, నువ్వు నాతో సేవించేయాలా, నువ్వు నాతో పాపము చేసుకెళ్ళా, నా పెనిమిటి యొక్క ఉంగరము నీకు తీసి నీ ఎలుగు పెడతాను, ఈ దేశానికి నేను రాజుగా చేస్తానని చెప్పాడు. ఏమన్నాడు? నాకు రాజు వద్దు, ఈ ఐశ్వర్యము నాకేం కాదు, దేవుడి క్షేమమే నాకు చాలు అన్నాడు. అయినా ఆమె ఏం చేసింది? చెయ్యిని నేరమతమే మోపింది. మోపలేదా? అతను బాధపడ్డా? వీళ్ళందరూ ఒకటి అయిపోయింది. దేశం అంతా ఒకటి అయిపోయింది, రాష్ట్రం అంతా ఒకటి అయిపోయింది, మనుషులంతా ఒకటి అయిపోయాడు. దేవుడు కుమారుడు ఒక్కడు ఒక పక్కనేమన్నాడు. అన్యాయం తీర్పు వచ్చినా బాధపడ్డా? నువ్వెందుకు బాధపడుతు? ఈరోజు తన బిడ్డ లేని వారి వరకు దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. చూపించడా? మోసపోయావా? ఒక మార్గం చూపిస్తాను నా ప్రియమైన బిడ్డలారా. తొందరపడుకు, ప్రార్థించు. అనాటిగా ఉన్నావా? నీకు మార్గం చూపిస్తాడు. ఏదో త్రావులో పట్టమో తప్పుపడిపోయినావా? ఒక మార్గం చూపిస్తాడు. యోసేపుకి దేవుడు ఎలాగైతే ఒక మార్గం చూపించాడో నీ జీవితానికి దేవుడు ఒక మార్గం చూపిస్తాడు. చూపించడా? ఎప్పుడు? నీ అవయవాలన్నీ దేవునికి సమర్పించుకోవాలి. నేను దేవుడు తినగొన్నా, విలువ పెట్టి కొన్నాడు. ఆయన రక్తము కాచి, ఆయన శరీరము ఎంతో గాయాలు పంచుకొని ఎన్నో బాధలు పడుతూ ఆయన ఏం చేస్తాడు? నీ జీవితం కొరకు ఆయన జీవితాన్ని త్యాగవలసిన చేస్తాడు. చేయదా? దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఒకవేళ స్థితి తల కింద అయిపోయిన దేవుడు మార్చేస్తాడు. మార్చడా? ఏనా జీవితం వెలిగైపోయింది, ఏనా జీవితం వెలిగైపోయింది, నేను పాడైపోయింది, నా బిడ్డ ఎలాగైపోయింది, నా కుటుంబం ఎలాగైపోయింది, ఎంత దాయిపోయినా బాధపడుకో. దేవుడు నీకు ఒక మార్గం చూపిస్తాడు. చూపించడా? తన బిడ్డలేని వాడిని దేవుడు ఎప్పుడు మరుస్తాడు. ఏదో ఒక రోజు ఏం చేస్తాడు? నువ్వు నా ఎంతకు వస్తావని దేవుడు చూస్తున్నాడు. నా ప్రియమైన బిడ్డలు ఏమో వాక్యం చెప్తుంది, పాపము జోలికి వెళ్ళకు. పాపం వాళ్ళు వచ్చేదేంటి? మరణము. దేవుని చెప్పిన మాట ప్రకారంగా పాపము చేసిన వాడు మరణిస్తాడు, పాపము చేయని వాడు కూడా మరణిస్తాడు. కనుక తేడా ఉంది. దేవుని యొక్క వాక్యమైన బిడ్డలారా, దేవుడికి జాతి కలిగించండి. పాపము చేసిన వాడు చచ్చిపోతాడు, పాపము చేయని వాడు కూడా చచ్చిపోతాడు. ఆ త్వరకి బాణం ఉంది, జాగ్రత్తగా కలిగించండి. అదే దేవుని యొక్క వాక్య లేఖన ప్రకారముగా దేవుడు మాట్లాడిన మాటల్లో మన గ్రంథంలో చూసుకుంటే లాజరు ధనవంతుడు కనపడతాడు. కనపడరా? వారంతా ఏం చేస్తాడు? లాజరు పాపం చేస్తాడా? తన శరీరం నుండి ఎంతో బాధపడి గాయాలు పొందుకుని తన చీములు కారుతూ రక్తము కారుతూ తిండి లేక నీడ లేక ఏ తోడు లేక ఏ నీడ లేక ఇలాలోని ఏ ప్రాణి బ్రతకి లేదని నా పుల్లిలో దేవుడు, నీ తోడు లేకపోతే నా జీవితమే వ్యర్థము. లాజరుకి మనుషుడి తోడు లేదేమో కానీ దేవుడి తోడు సమస్తము ఉన్నది. లేదా లాజరు ఎవరి మీద ఆధారపడ్డాడు? నా దేవుడిని యెహోవా మీద నేను ఆధారపడి. వాక్య ప్రకారంగా మాట్లాడిన మాటలు 2:9 వచ్చిందో, ఇందుని గురించి దేవుడు తన ప్రేమించిన వారి కొరకు ఏమైనా సిద్ధము చేయగలని కంటికి కనబడు, చెవికి వినపడవు. ఏం చేస్తామా? తన బిడ్డ వారి కొరకు దేవుడు ఏదో ఒకటి సిద్ధము చేస్తాడు. చేయడా? లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు, జాతి ఆలగించండి. అంశం చాలా విలువైనది. దేవుడు చెప్తున్న మాట చాలా మంది చూడండి. ఆ త్రాగుబోతు చచ్చిపోతాడు, త్రాగుడు చచ్చిపోతాడే, భర్తను మోసం చేసిన బాబు చచ్చిపోతుంది, భర్తను మోసం చేయడం ఆమె చచ్చిపోతుంది, దొంగలించడం చచ్చిపోతుంది, దొంగతనం చేయడం చచ్చిపోతున్నాడు. చచ్చిపోతున్నాడు అంతే నీకు తెలుసు. తర్వాత ఏం చేస్తుందో తెలుసా? జాతి ఆలగించినప్పుడు దేవుడు లేకపోతే చాలా విలువైనది. దేవుడు తేటగా చెప్పుచిన మాట ఏం తెలుసా? ఆ లాజరు చనిపోయాడు, ధనవంతుడు రాజు చనిపోయాడు. అక్కడే ఇంకా చాలా ఉంది. ఆ దేశ ప్రజలకి, ఆ మనుషులకి ఏం తెలుసు? ఆయనతో చనిపోవడానికే తెలుసు. కానీ ఏం జరిగింది? ఇక్కడ ధనవంతుడిగా ఉన్న రాజ్యమో అక్కడ నరకంలో ఉన్నాడు. ఇక్కడేమో ఏమీ లేని పేదవాడు కూడా లాజరు కష్టాల్లో బాధల్లో శ్రమ ఉన్నవాడేమో సింహాసనం ఎక్కి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ బ్రతికి ఇక్కడ కాదు, అక్కడ రాత్రపడిగాడు. ఆ ధనవంతుడు అంటున్నాడు,
లాజరు, లాజరు, ఒక్కసారి నా వైపు చూడు, ఒక్కసారి నా వైపు చూడు, నీ నీరు చుక్క నా మీద ఒక్కసారి అని ఏడుస్తున్నాడు అంట. చూడండి మా ప్రియమన్న బిడ్డలాగా, ప్రియమని చూడండి, చాలా విలువగా ఇక్కడ ఉన్న చూపు ధనవంతుడు ఏం చేస్తాడు? తిని మిగిలిన దాన్ని ఏం చేస్తాడు? కుక్కలకు పడేసి డస్ట్బిన్ లో పడేసేవాడు, కానీ ఏమి లేని పేదవాడికి ఇట్టడా? ఇక ఏం తెలిసింది దానికి? నాదే కదా, నాకెంత ఉన్నదో గర్వం చేత ఎంతో ఎంతో విలువైన వస్తువులు ఉన్నాయి కదా, తినేదాన్ని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. నాశనం ఏం చేస్తాడు? ఉన్నదాన్ని కూడా జాగ్రత్త తీసుకున్నాడు. ఎందుకు ప్రేమన్నా తెలుసా? లాజరుకి దేవుడు అంటే ఏంటో తెలుసు. ఈరోజు కాదు, రేపు పొద్దున చనిపోయే స్థితి ఏంటో లాజరుకి తెలుసు. చాలా మంది అలాగే ఉన్నారు. ఆ చచ్చిపోయి చూసుకున్నాలే, ఆ సత్య నరకంలోకి వెళ్దాంలే. నరకం అంటే ఎలా ఉంటుంది? మన కంటికి చాలా మంది శాలరీకి చూపిస్తే అలా ఉండవా? నరకం అంటే అగ్నిలో పడేస్తాం, నరకం అంటే నూరు అయిపోతాం కాదు. నరకం అంటే ఏం చేస్తా? నరకం అంటే ఏంటి? నీ జీవితం జ్ఞాపకం చూడు. చూడు, నువ్వు దేని ఎక్కడ పెట్టారు. నరకం అంటే ఏంటి? నువ్వు చేస్తున్న తప్పేదో జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఏమనిస్తుంది? నరకం అనిపిస్తుంది. ఎవరైనా ఎవరింటికి వెళ్ళాను దొంగతనం చేస్తురా, అది చేసిన చోపు నీకేమో చేసిన తర్వాత ఏమంటే గిల్టీ ఫీలింగ్ కలిగిస్తారు లోపల. ఎందుకు చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా. అదే నరకం. దేవుడు చెప్పుచున్న మాట, తన పెట్టిన కొరకు దేవుడు సిద్ధపరిచున్నాడు. ఆయన చేసే కార్యము ఆలస్యం వచ్చేమో కానీ అమూల్యమైన దేవుడికి పట్ల చేస్తాడు. చెడా ఎందుకు భయపడుచున్నావు ప్రేమైన బిడ్డలారా? ఎవరో ఏదో అంటున్నారని భయపడుచున్నావా? వారి మాటలు వీరి మాటలని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? దేవుడి మాటని నీ జీవితాన్ని బాగు చేసుకో. ధైర్యం కోల్పోకు. దేవుడి బిడ్డలంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి, కానీ భయపడకు. భయపడచ్చా? అపవాదిని భయపడతారు, భయపడకో. దుష్టుని మీద అలజడి చేస్తారు, భయపడకో. దుష్టాత్మల మీదకి వస్తారు, అయినా భయపడకో. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా బలమైన వాడు. ఆయన కనపడతా వెనకని చేస్తా, నీకేం చేయాలని చేస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? దుష్టులతో పోరాడుకో, మూర్ఖులతో యుద్ధం చేయకు, సైన్యతం చేసే వారితో సహవాసం చేయకు. ఆయన వెనక చెలరేగినా నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకు ఇస్తా? నీ దేవుని యెహోవా నీ దుష్టుల పళ్ళు ఎడగలుగుతాడు. ఎడగొండా నీ దుష్టుల యొక్క దవడ ఎముక మీద కొట్టి వారి పళ్ళు దేవుడు విరగొడతాడు. విరగొండా నా శరీరం కదా, నా ఆయుష్యం అనుకున్నావా? జాగ్రత్త ప్రియమైన. ఈ శరీరం ఎద్దకు రావడానికి నీ తల్లి ఎంత బాధపడ్డాదో నీకు తెలియదు. నీ తండ్రి ఎంత బాధపడ్డా తెలియదు. ఆనకన్నా ఎక్కువ దేవుడు బాధపడతాడు. తన పక్కన ఎముకల్లో తీసి, తన శరీరంలో మాంసము తీసి నేను మనిషిగా సృష్టించింది దేని కొరకు? సిగరెట్ కాల్చుకోరా, మందు తాగిరా, సుఖభోగాలకు ఆశ్రయించరా, అమ్మాయిలు కూడా తిరిగిరా, ఆ పాపము చేయరా, ఇచ్చేరా కోసం కాదు. ఏం చేస్తా? ఆయన్ని ఆరాధించడం. పురింతలనే కదా నేను దేవుడు ఎదురుపెట్టుకున్న దేనికి? ఆయన్ని కనపరచడం కోసం. కనపరచు మాటతో చప్పలు కొట్టి సర్వజనులారా దేవుడిని ఆరాధించుడి. చప్పలు కూడా దేవుడిని ఆరాధించుడి. నీ చేతులు పనికిరాని కాట్లు సాగిలి పడుతున్నాయి, కానీ పనికొచ్చి దేవుని కోసం సాగిలి పడుతున్నాయా? ఏ జీవితం అంటే మోడి పడిపోయిందో ఆ జీవితాన్ని దేవుడు చిగురుపబడిగా చేయాలంటే నీ అవయవాలు దేవుడు ఇచ్చిన ఆయన జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీ లోపల ఏం చేస్తే పాపము చేయని దుష్టుని అలజడి చేస్తాడు. ఆయన కూడా ఏం చేయాలి? ఆ దుష్టుని అణగదొక్కి నీ దేవుడు ఇచ్చిన ఆలయాన్ని పాడు చేయకు. పాడు చేసా? యోగుని ఎలాగైతే దుష్టాత్మ పీడించేసి, సైతాన్ని పీడించేసి, ఎలాగైతే దేవుడు లేడని చెప్పి తన శరీరం పాడు చేద్దామని చూస్తున్నావు. ఏమన్నాడు? ఏమన్నాడు? ఈ శరీరం దేవుడిచ్చిన ఆలయము, దీన్ని నేను పాడు చేయను. ఎందుకంటే నా దేవుడి యెహోవా చాలా గొప్పవాడు. నా ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త కాలకించిన మాట. కాలు పోతే మళ్ళీ కాలు వస్తుందేమో,
చెయ్యి పోతే మళ్ళీ చెయ్యి వస్తుందేమో, బండి పోతే మళ్ళీ కొన్ని వస్తుందేమో, కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు. వస్తుందా? అది మళ్ళీ రావాలంటే నీ జీవితం దేవుని కంట కట్టబడి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చచ్చిన వారి చేత లేపబడినైనా ఎవరికైనా ఆత్మ తినొచ్చు, ఎవరు లేపగలరా? చాలా చచ్చిపోయి 4 దినములైనా కానీ దేవుడు లేపాడు. నీ శరీరం చచ్చిపోయిన తర్వాత కొంపు పడతాడు, నీ అవయవాలు కుళ్ళిపోతాయి, నీ శరీరం ఉన్న అవయవం అంతా ఏమైపోద్ది? మాంసం ఉందా ఆ మట్టిలో కలసబడిపోద్ది, నీ ఎముకలు ఏమవుతాయి? అలాగే ఉంటాయి. ఉండవా? పెట్టారా? ఎవరైనా చెడుకోబడి చూడండి, కూర్చోబడినప్పుడు బాగా ఉంటారు. కూర్చున్న తర్వాత కొన్ని దినములైన తర్వాత కూర్చోబడదానికి శరీరం కనపడదా, మాంసం కనపడతా, తన అందము చందము కనపడతా అని ఎవడో కూడా తల్లి కాడ గుర్తిస్తుందా? ఈయన కుమారుడు అని ఆ ఎముకను చూసి తల్లి చెప్పగలదా? ఏ తల్లి అయినా పైనగా చూడగలిగి కానీ లోన చూడదు. చూసా, నా దేవుడిని యెహోవాని ఎముకను చూసి దేవుడు గుర్తిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎముకను దేవుడు తిరిగి లేపుతాడు. దేవుడి మీద జాగ్రత్త ఆలకించండి. నీ శరీరం కోసము కాదు, దేవుడిచ్చిన ఆత్మ కోసం పోరాడము. చాలా మంది ఈ సుఖాలు, అందుకే దేవుడు పేతురులో దేవుడు మాట్లాడుచున్న మాట, ఈ మనుషులు సుఖానికి బానిసైపోయారు కానీ దేవుడికి ఇలపడగా ఉన్నారు. లేదా సుఖం కోసం చూస్తున్నా కానీ దేవుడి కోసం చూస్తున్నావా? వీళ్ళకి ఏం లేదు, భయముతో కూడిన భక్తి లేదు. ఉందా? దేవుడు వస్తాడు, భయం ఉందా? మోషే అంటున్నాడు, నా బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి, దేవుడు వస్తాడు, మీరు చేసిన పాపానికి దేవుడు శిక్షనిస్తాడు. ఎవడా? అన్ని ఏమనుకుంటారా? తిడుతున్నారా? బూతులు ఆడుతున్నారా? సంగీతాలు చేస్తున్నారా? నీ గురించి చెడుగా మాట్లాడుకున్నా, చెడు మాటలు మాట్లాడుతున్నారా? నీ కళ్ళ ముందే నిన్ను బాధగానే మాటలు మాట్లాడుతారా? అయినా కానీ నోరు బేదమ్మకో వెనకొచ్చా? ఎందుకు? నీ శరీరం దేవుడు ఇచ్చిన ఆలయం కనుక నీ నోటికి అద్దుకుంటారు. అవునా? ఓ తంటాలు మారి నీ నాలుగు జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త? చాలా మంది చూడండి, పెద్దోడ చిన్నోడ తల్ల తండ్ర వాయి వరుస ఏమీ లేకుండా నోటితో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారా? తల్లి మాట్లాడే ఈరోజు ఏం మాట్లాడతారు? తల్లిని పట్టుకుని అనరాని మాటలన్నీ అంటారు. అన్నా వాక్య ప్రకారం చూడమ్మా, భర్తన్న తల్లి బాధపడదేమో కానీ, ఒక స్త్రీ భర్తన్న తండ్రన్న ఎవడన్నా ఆ స్త్రీ బాధపడదేమో కానీ, కుమారుడు ఆ మాటలు మాట్లాడితే తల్లి దేవుడు కదిలిపోతాయి. కదిలిపోవా? ఆమె గుండె పగిలిపోద్ది. ఎందుకు తెలుసా? నా కొడుకు నుంచి వచ్చిన కుమారుడే నన్ను అనగానే మాట్లాడితే ఆ తల్లి ఎలా ఉంటుంది? చాలా బాధపడతాడు. చాలా మంది ఎవరు వస్తారు చూడండి కదా, ఏమనుకుంటున్నాడు? ఇది తెలివి వచ్చింది, నా తల్లి నా తండ్రి ఉన్నాక ఇల్లు తెలివి వచ్చి చాలా మందికి 35 సంవత్సరాలు 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా తల్లి మీద తండ్రి మీద ఆధారపడి తినేవాళ్ళు సోమరిపోతులు వచ్చు. వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పెన్షన్ వస్తే ఆ పెన్షన్ బతికే సోమరిపోతులు లేని వచ్చు. ప్రకారం చూడండి, చాలా మంది శరీరమును పాపములకు పడేసి చాలా రీతిగా ఏం చేస్తున్నారు? శరీరం పాడు చేస్తున్న ప్రేమ పిల్లలు. దేవుడు చెప్పించిన మాట, నీ శరీరము చాలా దేవునికి విలువైనది. ఈ శరీరము దేవుడు ఇచ్చినాడేమో, దీన్ని ఆయన పునాది వేసబడి ఉన్నాడు. దీనికి ఆయన తప్ప నీ శరీరానికి పునాది వేసిన వాడు ఎవరు లేడు. ఉన్నాడా? ఎవరు లేడమ్మా. ఒక ఇల్లుని కట్టేవారు ఎంతో మంది మేస్తులు వస్తారు. ఒక ఇల్లుకి పునాది వేయడానికి ఎంతో మంది ఈయనలు వస్తారు, ఎంతో మంది శాస్త్రులు వస్తారు, ఎంతో మంది వస్తారు. కానీ నీ శరీరానికి పునాది మొదలుకుని టాపు వరకు ఉన్నవాడు దేవుడు ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఆలోచించండి. నీ పైన స్వరూపం ఒకటే, నువ్వు ఎవడో కనిపెట్టగల మనుషులు. 2 వ్యక్తులు చనిపోయిన తర్వాత ఒకే చోట పూడ్చబడండి. ఆ తల్లిని తీసుకొచ్చి నీ కుమారుడు ఎవడో గుర్తించగలదా? ఎందుకు గుర్తించలేదు? ఆ తల్లి కూడా పైన స్కిన్ అంటే శరీరం చూస్తుంది కానీ లోపల నీకు చూడగలదా? దేవుడు అందుకని ఇది నీ శరీరము దేవుని చేత ఏర్పరచబడింది.
పడినదైనాక నీ శరీరము దేవుడిచ్చిన ఆలయం కనుక నీవు ఏసేపు ఉన్నది చాలా బలముగా ఉండాలి. ఉన్నా వాడంటరా దేవుడు పునాదేశపడి ఉన్నాడంటరా. నిన్నదాకా మనతోనే కదా ఇదిగో నీచమైన పనులు చేసేవాడు. ఎప్పుడైతే దేవుళ్ళు ఆత్రపడి ఉన్నాడో, దేవుడితో నడిచాడో, అన్ని వదిలేసి ఏం చేస్తున్నాడంట, దేవుడే బ్రతికించున్నాడంట. మార్చాడు. ప్రార్థనకి వెళ్ళే పై తాగేసి, ప్రార్థనకి వెళ్ళే పాపాలు చేసేసి, ప్రార్థనకి వెళ్ళే బూతులు తిట్టాతే ఇంకేమైతే ఏమనుకుంటారో వాళ్ళకి మనకి వెళ్ళిపోయి ఇంకా మనమే ఎంతమంది ఏమైపోయాం అనుకోరా. వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు. దేవుడు ఇచ్చిన ఆలేమంటారు, ఏమంటారు, కళ్ళ ముందే తోటికోళ్ళు ఎంత బాధ పెట్టినా మాట్లాడదాం. కళ్ళ ముందే అత్తగారు మామగారు ఎంత హింస పెట్టినా మాట్లాడదంట. ఇరుగు పొరుగు వాడు అంతమంది గొడవడినా ఏం మాట్లాడదంట. ఎందుకు చేస్తా, ఆమె పునాది దేవుడి కనుక అమ్మంటున్నా. నేను మాట్లాడను, ఎందుకంటే ఊరుకున్న ప్రాణమా తొందరపడకము, నా దేవుడు తీర్పు తీరుస్తాడు. మనుషుడు తీర్పు నశించిపోద్దేమో కానీ దేవుడి తీర్పు నశించిపోతా. ఇప్పుడు యవనస్తులంతా పుట్టేసుకున్నారు, చెట్లు తాగేసి కొట్టేసుకుంటూ చాలా కట్టి పడేసుకున్నారంట. కానీ లోకము ఎవరి తీర్పు తీరుస్తుంది, ఎవడైతే కొంచెం ముందు ఇప్పిస్తాడో, ఎవడైతే డబ్బు ఇస్తాడో, ఎవడైతే దానికి తగ్గ ఏమిస్తున్నాడో వాడి వైపు ఈ లోకం తీర్పు చూపిస్తుంది. కానీ దేవుడి తీర్పు అలాంటిది కాదు. ఎవరు తనబెట్టి ఆడు మంచివాడు, నువ్వు తప్పు చేసినా, నువ్వు పాపము చేసినా, నువ్వు అన్యాయంగా గుర్తులాడినా, చేయనట్టు చూపించే లోకం ఏం చేస్తా, ఈ ధనం పెట్టి తీర్పు కొనగలవేమో కానీ దేవుడి తీర్పుని దేని పెట్టి కొనలేవు. కొనగలవా? అది ఎవరైనా కానీ పర్మిషన్ అంటే లోకానికే కానీ దేవుడి లోకానికి లేదన్నా. మాకు ఎమ్మెల్యేగా చేసింది, మాకు సీఎంగా చేసింది, లేదా మాకు ఇదిగో మాకు పోలీసు వారు చేసింది, లేదా మాకు అధికారి చేసింది. నీకు అధికారి చేసిన లోకంలో పరిపాలన కానీ లోకంలో పరిపాలన రాదు. వస్తుందా? అంటే పరమేశ్వర పనిచేయవు. నీ శరీరం ఎక్కడైతే నీతగా ఉండబడిందో అదే దేవుడు ద్వారం తెరబడదా? రెండు మార్గాలు అంచబడతాయి ఇక్కడ, ఇటో మార్గము. నీ శరీరము దేవుడి చాలా కనుక దీన్ని పవిత్రంగా ఉంచావంటే నువ్వు ఇటేస్తావు, అంటే పరలోక రాజ్యాన్ని చేరుకుంటావు. అది కాకుండా నీకు ఇష్టం వచ్చినట్టు నీ శరీరం పాడు చేసేసి, తుప్పలు పట్టేసి, మద్యం తాగేసి, సిగరెట్లు కాల్చేసి, జులా తిరిగేసి, సాంకేతికంగా బానిసైపోయి, అనేక గారికి బానిసైపోయి, అనేక మందికి బానిసైపోయిన తర్వాత అంటే ఇటువైపు వెళ్తాం, అంటే నరకానికి వెళ్తాం. నరకం అంటే దేవుడి నుంచి దూరం అయిపోవడం. దావీదు కదా, ప్రభువా నీవు ఇచ్చిన శరీరం పాడు చేస్తాను కనుక, ఈ ఆలయాన్ని పాడు చేస్తాను కనుక నీ ఏ శిక్ష ఇచ్చినా పాడలే ప్రభు. అవసరమైతే నన్ను ఊరేసి చంపి, అవసరమైతే నన్ను శిక్షించు, అవసరమైతే నన్ను కొట్టు, అవమానించు, ద్వేషించు, దానికి తగ్గ నేరం వేయగలిగే, దానికి తగ్గ శిక్ష చేయగలి, నువ్వు నన్ను పోతాను. ఎందుకు చేస్తా, నీ వదిలితే నా జీవితమే వ్యర్థము కదమ్మా. జాగ్రత్తగా ఆలకించు. దావీదు అంచెంగా మాట్లాడుచున్నాడు, యేసయ్యా నేను చేసిన పాపానికి శిక్ష, అవసరమైతే కొట్టు, నలగొట్టు, అవసరమైతే ఏ శిక్ష చేసినా భరిస్తానేమో కానీ నీవు నన్ను విడిస్తే నేను భరించలేను ప్రభా. ఎందుకు చేస్తా, నీవు లేని రోజు అసలు నాకు రోజే, నువ్వే లేకపోతే నేను అసలే జీవించలేనయ్యా. జీవిస్తావా? దేవునికి వ్యతిరేకంగా వేసే పునాది ఏదుకు నిలబడతా? సరే అయితే దేవునికి వాక్య ప్రకారం చూడండి, 17 వచ్చి దేవుడు కదా, ఎవరైనా దేవుని ఆలమే పాడు చేసిన దేవుడు ఏం చేస్తాడో వాడిని పాడు చేస్తాడు అని మాటలకి అనుకుంటారేమో. చూడండి, చాలా మంది వైన్ తాగుతారు, మద్యం తాగుతారు. ఏమవుతుంది, తాగడం వల్ల అవి పాడైపోతాయి. అవా అవుతున్నామా? కిడ్నీలు పాడైపోతాం, లివర్లు పాడైపోతాం, ఊపిరితిత్తులు పాడైపోతాం, లంగ్స్ పాడైపోతాం, ఏదో పాడైపోతాం. అవుతుందా? దేవుడు చెప్పడా? ఏం చెప్తాడు, నువ్వు దేవుని చేత అయితే పాడు చేస్తున్నావో అది పాడైపోదును. అవుదా? చాలా మంది చూడండి, 100% ప్రతి గ్రామంలో కూడా, ప్రతి యవ్వనస్తులు కూడా 6, 7 ఏం లేదు, ఎవడైతే దేవుని తిరస్కరించి మద్యం త్రాగుతున్నాడో వాడందరూ కుషించిపోతున్నాడు, నాశనమైపోతున్నాడు. అవుతుంది కదా? టెస్టులు చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఎవరన్నా ఉంటాయా?
నేను తాగిన ఆమె పర్లేదు. చాలా మంది అంటారు ఎంత తాగితే అంత తినేది బాగుంటుంది అనుకోండి. కాదమ్మా, కొంతమంది ఏమనిస్తుంది, ఎంత తాగితే అంత తినేస్తానంట ఏమవుతుందంట. అవుతుందా? దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. చాలా మంది ఎలుగులో తాగుతారు, కొంతమంది చేతిలో తాగుతారు. రహస్యమందు చేయుచున్న పాపము త్వరగా పట్టబడుతును. ఎలుగులో చేసే పాపం అన్నా కొంచెం లేట్ అవుతుందేమో కానీ చీకట్లో చేసే పాపం త్వరగానే పట్టబడుతుంది. అంటే అందరికీ తాగితే చూడండి, అది బాగానే ఉంటారు. తల్లిదండ్రులు కలిగప్పేసి, కుటుంబం కలిగప్పేసి, ఆలుగలు కలిగప్పేసి ఎక్కడెక్కడ తాగిపోతుంది చూడండి, అది గమని దొరికిపోతుంది. అక్కడ అవి ఎవరు పాడైపోతాం. సిగరెట్ కాల్చేవాడికి ఏమవుతుంది? అవి ఎవరు పాడైపోతాం. అవుతుందా? ఎప్పుడు చేయించేవాడికి ఏమైపోతుంది? దానికి వ్యాధి వచ్చేది వస్తుందా? ప్రతి దానికి దేవుడు చెప్తున్న మాట, నీవు నా ఆలయం దేని చేత పాడు చేస్తున్నావు అది నశించిపోతుంది. బాగా ఒక్కసారి దేవుని తిరగమంటే వెనక్కి తిరిగి చూడొచ్చా? తిరిగితే ఏమవుతుందంటే లోతు భార్య ఉప్పు స్తంభముగా మాతబడిపోయింది అన్న మాట తెలుసు. కానీ ఆమె ఎందుకు లోతు భార్య ఉప్పు స్తంభముగా రూపించబడిపోయింది నా ప్రియమైన బిడ్డ తెలుసా? వెనక్కి తిరిగి చూసిందనా? ఎందుకు చేస్తుంది? తను ఏలుచున్న భక్తే పక్కకుండగా ఆమె ఏం చేస్తుంది? పాపాన్ని చూస్తుంది. కనుక ఉప్పు స్తంభం అనగా ఇది కదలకుండా తన శరీరము కృషించిపోయింది, అంటే నాస్తికమైపోయింది. పాపము చేస్తూ కూడా చాలా మంది మంచం పట్టారు. జాగ్రత్త. మోసం చేస్తూ చాలా మంది జబ్బు వచ్చి హాస్పిటల్ జాయిన్ అయ్యారు. దోషము చేస్తూ, నేరం చేస్తూ, చెయ్యని పాపాలు చేసినట్టు చూపించిన వారు చాలా మంది చాలా పాడైపోయి చాలా జబ్బులకి మానేసారు. అవునా? సీక్రెట్ ట్రీట్మెంట్ చేసుకున్నారు. జాగ్రత్త. మోసానికి తగ్గది శిక్ష దేవుడు చేయండి. నరకం కాదు తల్లి, దానికన్నా భారమైంది ఏం చేస్తా? అవయవాలు పాడైపోవటం. హాస్పిటల్ పడేతే ఆ గుచ్చెముళ్ళు గుచ్చిపోయి నరకము కదా? సూర్యు వేసుకుని గుచ్చేస్తే నరకం. నీ కళ్ళ ముందే నీ శరీరం కోసేస్తాను, దానికి ఏమి పెట్టు కోసేస్తారు. జాగ్రత్త. అది నీ శరీరం జాగ్రత్త. అందుకే తీవ్ర వ్యర్థమైన ఆహారం తిన్నామంటే పాడైపోతాం. మంచి ఆహారం తిన్నామంటే పాడైపోయిన అవయవాలు కూడా బాగు చేయబడిన వల్ల కల్తీ ఆహారం ఎక్కువైపోతుంది. కల్తీ ఆహారం అంటే కల్తీ వాక్యాలు. నువ్వెన్ని చేసినా దేవుడిని క్షమిస్తాడు, నువ్వెన్ని చేసినా దేవుడిని వదిలేస్తాడు అనుకుంటావేమో. వదిలేస్తాడు. ఈ లోకంలో వెన్ని చేస్తూ వదిలేస్తాడేమో, కానీ ఆయన లోకములకు వచ్చిన తర్వాత నిన్ను ఎలా నలగొట్టాలో దేవుడు నలగొడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మారడం కాదు, చీకట్లో కూడా అలాగే ఉండాలి. పైగా అందరూ చెప్తారు మారిపోయిన జాగ్రత్త. ఇది దేవుడి ఇచ్చిన ఆలయం కనుక సహోదరులుగా మీరు కలిసి ఉన్నది. ఇది దేవుడి ఇచ్చిన ఆలయం కనుక పాడు చేయకు. నీ శరీరం దేవుడి ఇచ్చిన ఆలయము. ఎంతవరకు నీ శరీరం పాడు చేస్తావా ఎక్కడి నుంచి తెలుసుకో. ఇది చాలా విలువైన సంకేతం. నీ శరీరము దేవుడి ఇచ్చిన ఆలయము కనుక పాడు చెయ్యకు. ఎదుటి వాళ్ళకి చెప్పు, ఎవరైనా తెలిసిన తాగినారని వెళ్ళి చెప్పు, ఇదిగో వాక్యం చెప్పు, ఇదిగో నా ప్రేమ ఏం పెట్టారా, నీ బిడ్డగా ఎదుటి వారి పిల్లలు చెప్పు, ఇదిగో నా ప్రేమ ఏం పెట్టారా, ఇది దేవుడు ఇచ్చిన ఆలయం అనేదా, ఇది నువ్వు తాగితే నువ్వు చచ్చిపోతావని చెప్పడానికి. అయినా కానీ తిరిగాడంటే మళ్ళీ చెప్పు ఎప్పుడు చెప్పు. ఆడు మారే వాళ్ళకి చెప్తూనే ఉండాలి. ఎప్పుడొద్దరికి ఒక రోజు జ్ఞానం వస్తుందరికి. ఎందుకు మాట చెప్తున్నామే మనలాగే దేవుడు మాట చెప్పి వదిలేడు. వెళ్తాడా? అపోస్తల పౌలు ముమ్మారు ప్రార్థించాడు. దేని కొరకు? తన కాళ్ళలో పుచ్చుకున్న ముళ్ళు కొరకు. ముమ్మారు గద్దించాడు. ముమ్మారు అని గద్దిస్తూనే ఉండాలి. ముమ్మారు కూడా మాట్లాడుతూనే ఉండాలి. కనుక నీ ప్రేమ దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఈ శరీరాన్ని దేనికి బానిసైకూడదు. భక్తి ప్రధానానికి, చెడు సహవాసానికి, చెడు సాంకేతానికి, చెడు మాటలకి, చెడు దానికి నువ్వు వెళ్ళకు. ఎందుకంటే ఇది శరీరం దేవుడిచ్చిన ఆలయం కనుక దేనికి కూడా బానిసాకు. యెహోవా యందు భయపడి విశ్వాసంలో అంటే దేవుడు వెళ్ళవేళ నేను కాస్తాడు, రక్షిస్తాడు. ఒకవేళ నీకు అనారోగ్యం వచ్చినా దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయన గాయపు నష్టముతో నీ గాయాలకి స్వస్థ ఇస్తాడు. కనుక యెహోవా యందు భయపడి విశ్వాసంలో ఉంటే నీకే ఆప్త దేవుడు రానే రాస్తారా? నా కుమారులారా నా మాట ఆలకించు. నేనంటే
సొలొమోను రాజు దావీదు కుమారుడు అన్నాడు, ఏమన్నా నా కుమారుడు అన్న మాట ఆలకించుడు. నేను సర్వోపదేశం చేసేదను. ఎవరైతే నా మాటలు తన హృదయంలో వార్చుకుంటున్నాడో వాడు బ్రతుకుతుడు, వాడు జీవించుదుడు, వాడికి ఏ అనారోగ్యం కూడా రానే. చాలా మంది అనుకుంటారు దేవుడి మీద ఆశపడ్డాడు, నీకేం లాభం, దేవుడి మీద ఆధారపడ్డాడు, అన్ని అమ్మేసుకున్నాడు, దేవుడిని నమ్ముకున్న తర్వాత అన్ని పోయినాయి, దేవుడిని నమ్ముకున్న తర్వాత అన్ని కోల్పోయాడు అంటారు చాలా మంది. చూడండి, దేవుడిని నమ్ముకున్నామంటే కోల్పోవాలి, అది నిజమైన బతుకుపడలే. దేవుడికి మహిమ కలుగును. అంతే కదా, దేవుడిని నమ్ముకున్న తర్వాత అన్ని కోల్పోవాలి. ఎందుకంటే నిన్ను దుష్టులు అలజడి చేస్తాడు. నీ భక్తు చూసి, నీ విశ్వాసం చూసి ఆ దుష్టులు వాచలేక, ఆ సైతం వాచలేక, నువ్వు దేవుడికి నిష్ఠగా ఉన్నా కనుక అపవాది వాచలేక నిన్ను అలజడి చేసి, నిన్ను పాడు చేసి, నీ ఇంట్లో అల్లరి చేసి, నిన్ను తల్లిరీతికి అదిరీతికి అల్లరి చేసి, నీ ఇంట్లో ఎదురు రీతికి అల్లరి రేపి నేను చేస్తాం అనుకోండి, దేవుడి నుంచి వేరు చేద్దాం అనుకుంటారు. అయినా కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏం చేస్తా, నా దేవుడిని యెహోవా ఆ దుష్టాత్మ తరుము కొట్టేస్తాను. అవునా? ఎందుకు భయపడిపోతున్నావు? ఇంట్లో కొంచెం అలజడి వస్తే మనకి ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రార్థన చేస్తే ప్రార్థన చేసినకి ఎక్కువ సమస్యలు వస్తే జాగ్రత్తగా కదా. నువ్వు రోడ్డు మీద తాగేసి పడుకో, నీకు ఏ సమస్య రాదు. వస్తుందా? ఎందుకు? నువ్వు దుష్టులతో సహవాసం చేస్తున్నా కనుక. దుష్టులు పెట్టిన దేవుడు ఎప్పుడు బాధ పెడతాడా? కానీ దేవుడు పెట్టిన దుష్టులు ఏం చేస్తాడు? అంత మాటలు బాధ పెడతానే వస్తాడు. నువ్వు చేస్తున్న పనులు 100 మంచి పనులు చేస్తున్నా నిన్ను ఎవరు గుర్తించడు. గుర్తిస్తారా? తెల్లషర్ట్ తీసుకెళ్తారు. అంతెందుకు ఒక స్త్రీ అంట ఎక్కడికైనా ఫంక్షన్ వెళ్ళినాకో వెండి బంగారం అన్నింటినీ వెళ్తారు. ఆ ముఖమంతా ఏం చేస్తారు? బొట్టు లేదని ఏమంటారు? బొట్టు లేదంటారు. చాలా మంది ఏం చేస్తా, దేవుని పెట్టిన వాడిని వెతుకుతారు. ఎందుకు? నువ్వు ఎక్కడ దేంట్లో దొరుకుతావా? దేవుణ్ణే లోకం వెతికింది. ఏమిటింది? ఆయనలో ఏ నేరం అన్న ఉందేమో అని తెలియడం వచ్చింది. అపోస్తలుడైన పౌలు బైబిల్లో ఉన్న నేరాలు చూద్దామని చెప్తే ఆయనలో ఉన్న నేరాలు దేవుడు చూపించాడు. చూపించలేదా? నీవు కూడా అంటే చాలా మంది చూడాలి. క్రైస్తవు అనగా ఒక మార్గం. క్రైస్తవు అంటే ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక జాతి కాదు, ఒక రంగు కాదు. దేవుడు బిడ్డలను దేవుని యొక్క వాక్యం ప్రకారం చూడన్నామా, చాలా మీరేమనుకున్న పోలేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు పని చేయడానికి ఆ కులము, ఈ కులము, ఆ మతము, ఆ జాతి, ఆ రంగు తేడా లేదునా. నువ్వు ఎవడైనా దేవుడి పని చేయొచ్చు. అదే రీతి చూడండి, ఇతర గుళ్ళలో పూజలు చేసేవాడు అలా ఎవడో ఓన్లీ బ్రాహ్మణుడు తప్ప వేరే వాడు చేస్తా కొత్తగా లేదు. అన్నా లేదా? మసీదులో వాళ్ళు చేస్తున్న ఆరాధన మసీదులో ఆ సాయిబులు తప్ప వేరే చేస్తారా? చేయరు. ఎందుకంటే ఎవరికి వారు ఎంచుకున్నారు. దేవుడు ఏం చెప్పాడు? సర్వము దేవుడికి సమర్పించాడు. అంటే నా పని చేసే హక్కు ఎవరికైనా దేవుడికి ఇచ్చాడు కదా. ఈ పనిలో బ్రాహ్మణుల వాక్యం చెప్తున్నారు. ఈ వాక్యము చాలా మంది చూసుకోండి, అనేక మంది చెప్తున్నారు. ఈ వాక్యము ముస్లింస్ వాక్యం చెప్తున్నారు. ఈ వాక్యము అనేక జాతి వాళ్ళు, అనేక కులస్తులు, అనేక మతస్థులు ఈ వాక్యం చెప్తున్నారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నా వాక్యము పునాది పడాలంటే వాడు వీడు యాడు అనే తేడా లేనే లేదు. చాలా మందికి కులాల భేదాలు ఉంటాయి, మతం భేదం ఉంటుంది. ఒకవేళ నీకు జబ్బు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఎక్కడ హాస్పిటల్లో పడుకున్నప్పుడు, ఎక్కడ యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయినప్పుడు అంబులెన్స్ డ్రైవర్ ఒకరు అర్థం చేయండి, ఆ యాక్సిడెంట్ డ్రైవరు నీవు ఏ కోరుకుని అవుతావా? దేవుడు చెప్పుచున్న మాటలు, నీ శరీరము దేవుడు ఇచ్చిన ఆలయం కనుక ఈ శరీరము ఒక కులానికి చెందింది కాదు, ఒక మతానికి చెందింది కాదు, ఒక జాతికి దేనికి చెందింది కాదు, ఒక్కదానికే చెందింది. దేనికి? ఇది దేవుడి యందు దీక్ష కలిగిన శరీరము. దీన్ని పాడు చేయకు. చేచా ఎలా పాడు చేయకు? మాట చేత. పాపం అంటే సాంకేతమే కాదు, పాపం అంటే దొంగలించడమే కాదు, పాపం అంటే ఎబుచరించడమే కాదు, పాపం అంటే మోసమే కాదు, పాపం అంటే బూతులాడడం పాపమే, వారికి వీరికి నమ్మక ద్రోహం చేయడం పాపమే, చేయని నేల చెప్పడం కూడా పాపమే. కనుక
జాగ్రత్తగా ఆలకించి యెహోవా చెప్పిన మాటలో హృదయంలో భద్రపరుచుకుని సుఖభోగం ధనాపేక్షను పరిగెత్తి గెహాజీ ఎలాగైతే దేవునికి దూరం అయిపోయి అగ్నికి బానిసైపోవడం చాలా మంది అలాగైపోతుంది. అవుతుందా? జాగ్రత్త. గెహాజీకి పడిన స్థితి నీకు పడుతుంది. వచ్చి ఆకారుకు పట్టిన స్థితి నీకు పడుతుంది. నీకు ఆకారుకు పట్టిన స్థితి నీకు పడుతుంది. బిలాముకు పట్టిన స్థితి నీకు పడుతుందంటే నువ్వు దేవుడి దృష్టి ఎలాగైతే బిలాము సుఖభోగం నమ్మి ఐశ్వర్యం నమ్మి బహుమతులు నమ్మి బిలాము ఎలాగైతే దేవుడి దృష్టిని కోల్పోయాడు, నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోతావు. అవుతుందా? ఇది చాలా మంది చూడండి. దర్శనాలు పూనకలు వచ్చేస్తున్నాయి, ఎలాగేమొచ్చేస్తున్నాయి, దెయ్యాలు పూనకలు వచ్చేసి చప్పుడు కొట్టి అరిచేస్తాం, రోడ్ల మీద క్యాట్లే చేసి సోషల్ మీడియా తేలికపోయిపోడు అరిచేస్తాం, చప్పుడు కూడా అసలు ఒంటి మీద వస్త్రం ఉన్నాయో తెలియదు. ఈ మాట నేను జాతర దీని బయటకు వెళ్తున్న పబ్బుల్లో డ్యాన్స్ చేస్తా చూడండి, ఆ టైప్ ఎక్కువైపోయి మాకు ఎక్కలేవా. స్టేజ్లు కూడా పబ్బుల్లాగా రూపొందించి లైటింగ్లు పెట్టి డెకరేషన్ చేసి రంగు రంగు రూపాయలు పెట్టి ఆ స్టేజ్ లో బుద్ధులు డ్యాన్స్ పాటలు పాడుతుంటే ఆ కింద ఉన్న బుద్ధులు విశ్వాసం ఏం చేస్తారు, డ్యాన్స్ అది ఖర్చు రూపుతూ సుని రూపుతూ అనిగమాన శాస్త్రం చేసి దేవుని అవమానపరుస్తున్న పరిస్థితులా అది కూడా స్త్రీని అపవిత్రం పాలు చేస్తున్నాయి. జాగ్రత్త కదా. డ్యాన్స్ ఏమో దేవుడు చెప్పాడా, గొప్పగా దేవుడు చెప్పాడా? చాలా మంది చూడండి ఎలాగైతే నిత్యముగా దిగజారిపోయి చాలా మంది ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అంటే రక్కరేసేది కాదు, పరిశుద్ధాత్మ అంటే కేకరేసేది కాదు, పరిశుద్ధాత్మ అంటే డ్యాన్స్ వేసేది కాదు, పరిశుద్ధాత్మ అంటే మనిషిని మారు మనసు కలిగించేది పరిశుద్ధాత్మ కాదా. దర్శనాలు చెప్పి ఏం చేస్తారో మోసాలు చేసేసి బిలాములాగా ఏమైపోతున్నారో నరకానికి బానిసైపోతారు. జాగ్రత్త. బిలం ఏమైపోయాడు, దేవుడికి దూరం అయిపోయాడు. దర్శనాలు చెప్పి ప్రతి ఒక్కరు దేవుడు దూరం అయిపోతున్నారు. దీనికి వాక్య ప్రకారంగా ఆకాన్ ఏం చేస్తాడు, దేవుని ఐశ్వర్యం ఎండి బంగారం నమ్మి దేవుడిని కాదని ఈ లోకాంతో నడిచి ఏమైపోయాడు, దేవుడికి దూరం అయిపోయాడు. అవలేదా? రెండు కాలం జాగ్రత్త. దేవుడు సమస్తమని చూస్తున్నాడు. గెహాజీ కూడా సుఖభోగమే నమ్ముకుని ధనాపేక్షను నమ్ముకుని దేవుని కాదని దేవుని వద్దని తన శరీరము తన ఇష్ట ప్రకారముగా వాడబడుకుని లోకమును మెప్పించిన కొరకు, లోకాన్ని సంతోషించిన కొరకు, మనిషిని ఆగడించుకున్న కొరకు దేవుని మాట కాదని చాలా మంది శరీరం పాడు చేశారు. చేయరా? పరలోకం నుంచి దేవుడు చూస్తున్నాడు, నీకు తగ్గ శిక్షణ దేవుడు వేస్తాడు కనుక ఈరోజు దేవుడు ఇచ్చిన ఆలయం పాడు చేయకు. నీ శరీరం దేవుడు ఇచ్చిన ఆలయం కనుక దీన్ని అపవిత్రం చేయకు, దీన్ని పాడు చేయకు, దుష్టుల మార్గాన్ని గెలకు, అపవాసులు కూర్చున్న చోటు గెలకు. నీ దేవుడు ఇచ్చిన ఆలయం నీకు ఎలాగైతే దేవుడు ఇచ్చాడో తిరుగుడు దేవుడికి అలాగే ఇవ్వాలి. ఒక మంచి ముగిస్తుంది. నీకు వాక్య ప్రకారంగా నీ తండ్రి అబ్రాహాము ఎలాగైతే ఇస్సాకు ఇచ్చాడు, ఇస్సాకు తన కుమారుడికి కలిగించాడు, తన కుమారుడికి కలిగించాడు, తన కుమారుడు మనకి కలిగించాడు, మన తండ్రి మనకి ఎలా ఇచ్చాడు మన బిడ్డలకు మన రానున్న కాలం అలాగే మనము ఇవ్వాలి. అలాగా రాని కాలంలో దేశం పాడైపోతుంది, మనుషులు పాడైపోతున్నారు. ఈరోజు నడిచేది వాక్యం ప్రకారంగా కాదు, సోషల్ మీడియా ప్రకారం నడుస్తున్నారు. ఈరోజు మనిషి దేవుడి ప్రకారం నడుస్తలే, సేవకుల ప్రకారం నడుస్తున్నారు. ఈరోజు వాక్యం నడుస్తలే, పాపము నడుస్తుంది కాదా. వాక్యం కొరమైపోయింది, అబద్ధ బోధనలు ఎక్కువైపోయి, దుర్బోధనలు ఎక్కువైపోయి, ఎక్కడ చూసినా ఎమోషనల్ వాక్యాలు ఎక్కువైపోయి, ఆన్లైన్ బాధ పెట్టే మాటలు ఎక్కువైపోయి, పాపానికి త్రోవ చూపే మార్గాలు ఎక్కువైపోయి. అవునా? అందుకే దేవుడు ప్రార్థన ఎక్కువ పెరిగే కొద్ది పాపాలు ఎక్కువైపోతాయి. దేవుడు ఎందుకంటే మనుషులు పెరిగే కొద్ది ప్రార్థన పెరుగుతుందో ఆ ప్రార్థన పాపానికి ఎక్కువైపోతున్నాయి, కానీ పాపమును తగ్గించే ప్రార్థన నీళ్ళు లేదన్నా. నీ ప్రార్థన చేద్దామని రక్షించబడ్డావా? నీ ప్రార్థన చేద్దామని ఆశ్రయించబడిందా? నీ వాక్యము చేత ఎవరైనా మారు మనసు పొందారా? నీ వాక్యము చేత ఎవరైనా రక్షించబడ్డావా? ఒక్కసారి తీరు చూసుకో. వాక్యం చెప్పడం దర్శనం కాదు. వాక్యం చెప్పడం అంటే ఆ 10 మందిని ఇచ్చే మాటలు కాదు, 10 మందిని మార్చే వాక్యం చెప్పాలి. ఒక్క ఇంకా 10 కుక్కలు అంటే ఎలా మురిగేస్తుంది? మనిషి సేవకు అంటే 10 మంది ఉంటే పరాపర మురిగేస్తుంది, కానీ వాక్యం తెలుసా? చూడగా దేవుని వాక్య ఇది కూడా సేవకుడు నరవడు కేకలు వేస్తారా? మరి ఎందుకు దేవుని పట్టుకోవాలి కలిసి అతను కేకలు వేసేస్తాం? దేవుడు వాక్యం సెలవిచ్చిన మాట ప్రకారం నేను ఆదుకున్న నా సేవకుడు అరవడు ఇస్తారా? కోంకలు వచ్చిన వాళ్ళగా, తేలు వచ్చిన వాళ్ళగా, నీళ్ళు ఏదో అపవాదం వచ్చేసిన వాళ్ళగా అరిసేస్తాం, కేకలేసేస్తాం. ఎందుకు అరుస్తావో తెలీదు. అంటే దేవుడు వాక్యం చెప్పి
గలిలయ ప్రాంతంలో దేవుడు వస్తున్నప్పుడు ఆ దెయ్యం పట్టిన వాడు ఎలాగైతే దేవుని చూసి వస్తాడో వీళ్ళందరూ కూడా దేవుని చూసి వచ్చేస్తారు. ఏం చేస్తా దేవుడు వచ్చేస్తాడు, నరికేస్తాడు, కాల్ చేస్తాడు. సంఘం నాది కదా, 10 మంది వస్తున్నారు కదా, 100 మంది ఉన్నారు కదా, నాకెంత బ్యాక్గ్రౌండ్ కదా, నేను చెప్తే సంఘం వాటం కాకుండేమో నాడు ఎల్లకైతే పరోగి పట్టిన స్థితిని ఈరోజు నీకు పడేస్తా పడదా. వాక్యం అంటే దేవుడికి ఆధారం కలిగి చెప్పాలి. మనిషి నాకటించే వాక్యం కాదు. దేవుడు చెప్తున్న మాట నీకు నచ్చే వాక్యం దేవుడు రాయలే, నీకు నచ్చని దేవుడు రాయలే. మనిషిని మార్చే వాక్యం దేవుడు రాయిపించడా. ఆ వాక్యం ఎవరైనా మోసం చెప్తే వచ్చు వాక్యం దొరికిపోయింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ చెప్పేస్తారు. ఆ ఫ్యామిలీ అనేది మా ఫ్యామిలీ అనేది చెప్పుకున్నాడు ఎక్కువైపోయాడు. కానీ దేవుడి గురించి చెప్పామన్నాడా, దేవుడు ఉన్నాడు. పరువుని ఎలాగైతే పరువుని కొట్టి దేవుడి నరకం చూపించాడు, నీకు దేవుడి నరకం చూపిస్తాడు. బ్రతుకుండగానే దేవుడు నరకం చూపించేందుకు చాలా మందికి బ్రతుకుండగానే కాళ్ళు తీసేస్తున్నారు, బతుకుండగానే చేతులు తీసేస్తున్నారు, బతుకున్న కొళ్ళు పీకేస్తున్నారు, బతుకుండగానే ఏం చేస్తున్నారు, మనిషి చచ్చిన దేవుడు చేసేస్తారు చేతదా. అందుకే ఐగుప్తు ప్రజల మీదకి ఎలాగైతే 5 తెగులు పంపించాడో మీ మీదకి దేవుడు పంపిస్తున్నాడు. ఎటు చూసిన భయంకరమైన వ్యాధులు, ఎటు చూసిన భయంకరమైన యాక్సిడెంట్లు, మానభంగాలు, ఎక్కడ చూసినా చంటిపిల్లలు చచ్చిపోతాం, పెద్దవాళ్ళు చచ్చిపోతాం, యవనస్తులు చచ్చిపోతాం, అందరూ చచ్చిపోతాం, ఆ ఆయుష్మత్యం చచ్చిపోతాం కదా. దేనికి కారణము పాపం విస్తరించిపోతుంది కనుక మీరందరూ పాపంలోనే ఉన్నారు. మీ పాపం నుంచి బయటికి రావాలి. ఈ శరీరము దేవుడు ఇచ్చినాడే కనుక నీ శరీరాన్ని పాపంలోకి వెళ్ళనుకో, పరిశుద్ధ వైపు చూసి దేవుని అనుగ్రహించిన ఆత్మ ప్రకారంగా ఆయన ఆత్మ నీలో ఉప్పొంగాలంటే నీ శరీరం దేవుని వైపు తిప్పాలి, నువ్వు స్తుతించాలి, కనపరచాలి. అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పిల్లగలగాల దీవించి ఆశీర్వదించి నడిపించగలను గాక. ఆమేన్. మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి, కృపగల దేవా,